తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 252 జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ H143 జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద చెలో కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా TUWJ జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధన వల్లే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మెజార్టీ జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతారన్నారు. జీవోను రూపొందించిన విధానం జర్నలిస్టుల హక్కులను సంక్షేమాన్ని కాలరాయడమేనని లాయక్ పాషా మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను ఉద్యోగులను ఫలంగా పెట్టి పోరాడారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికను పోషించిన జర్నలిస్టు సమాజంపై నేడు ప్రభుత్వం కక్ష కట్టడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా ఈ జీవోను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం కాలయాపన విధానం సరైంది కాదన్నారు. 252 జీవోను సవరించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం సత్వర చర్యలు తీసుకుని ఎడల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ల నేతృత్వంలో భారీ ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో TUWJ H143 ప్రధాన కార్యదర్శి సామలగట్టు, ఎలక్ట్రానిక్ మీడియా టెన్స్ అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీంలతో పాటు వివిధ మండలాల ప్రెస్ క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం, యూనియన్ నాయకులు సుమారు 100 మందికి పైగా జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అమర వీరులకు తెలంగాణ జర్నలిస్ట్ అమర వీరులకు, తెలంగాణ జర్నలిస్ట్ అమర వీరులకు ప్రజల హక్కులను కాల రాస్తారా, ప్రజల హక్కులను కాల రాస్తారా, ఆవాజ్ దో, ఆవాజ్ దో, TUWJ అలం సార్ నాయకత్వం, అలం సార్ నాయకత్వం, జై తెలంగాణ. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఒకసారి సంతోషనా ఎరికే పోతాడు కాదు నువ్వు నాయనని అన్నయ్య జీవో నంబర్ 250 ద్వారా అన్యాయం జరుగుతుంది కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వానికి ఒక జీవోను జారీ చేసింది. జీవో నంబర్ 252. ఈ జీవోను అనుసరించి అక్రిడేషన్లు జారీ చేసినట్లయితే చాలామంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మా యూనియన్, మా రాష్ట్ర కమిటీ భావించింది. దాదాపు 8 నుంచి 10,000 మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మా జిల్లా కమిటీ అలాగే మా టెంజు, మా మొత్తం సభ్యులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని, అలాగే INPR కమిషనర్ గారిని, అలాగే మా జిల్లాకు బాస్ అయిన ప్రభుత్వ విప్పు మా శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మీకు తెలుసు ఎంత ముఖ్యమైందో, ఎన్ని ప్రాణాలను పనంగబెట్టామో, ఉద్యోగాలను పనంగబెట్టామో మీకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు జర్నలిస్టులపై కక్ష కట్టడం ఇది సమంజసమేనా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర జర్నలిస్టులందరికీ, మా యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ యూనియన్ జర్నలిస్టు పిలుపు మేరకు మరి మా జిల్లా అధ్యక్షులు లాయక్ భాయ్ ఆధ్వర్యంలో, మరి మా టెంజు ప్రవీణ ఆధ్వర్యంలో ఈరోజు మేము జర్నలిస్టుల ప్రభుత్వం తెచ్చిన 252 జీవోను సవరించాలని ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ధర్నాకు విశేష స్పందన లభించింది. మా జర్నలిస్టు సోదరులందరూ నలుమూల నుండి, అన్ని మండలాల నుండి తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేశారు. మరి వెంటనే ప్రభుత్వం
మా జర్నలిస్టుల ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా కృషి చేయాలి. మరి గత ప్రభుత్వంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అప్పుడు మంజూరు చేశారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం దానిలో సగానికి సగం తీసేసే విధంగా మరి వాళ్ళు పన్నాగం అనుతారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులపై అప్పుడు నాడు తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడిన జర్నలిస్టులు మరి ఈ జర్నలిస్టుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తారు? మరి జర్నలిస్టులు తెల్లారి ప్రతి ఒక్కరి సమస్యలపై రాస్తున్న జర్నలిస్టులపై మీరు ఉక్కుపాదం మోచడం సరైనది కాదు. మరి జర్నలిస్టుల సమస్యలను వెంటనే తీయకపోతే రాబో రోజులలో మా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో గౌరవ అల్లం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.